హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్టేట్కి రంజీ మ్యాచెస్ ఆడబోతున్న విషయం అందరికి తెలిసిందే. సో అయితే విరాట్ కోహ్లీ గతంలో నెక్ ఇంజరీ ఉన్నందువల్ల తను దూరం అవుతానని కూడా వార్తలు వచ్చాయి. అది వాస్తవమే. కానీ 23rd రోజు జరగబోయేటువంటి మ్యాచ్కి అవైలబుల్లో లేకపోయినప్పటికీ నిన్న ఢిల్లీ టీంతో సంప్రదించడం అయితే జరిగింది. 30 రోజు జరిగేటువంటి రైల్వేస్తో ఆ మ్యాచ్కి అవైలబుల్లో ఉంటానని విరాట్ కోహ్లీ స్పష్టం చేయగా, ఇక రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ యొక్క పేర్లు అయితే స్క్వాడ్లో పొందపరచబడ్డాయి. అజింక్య రహానే యొక్క కెప్టెన్సీలో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఆడబోతున్నారు. సో మరి వీళ్ళ యొక్క ఫామ్ మెరుగవ్వడమే కాకుండా ఏవైతే ఇంగ్లాండ్ సిరీస్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇవి ఉన్నాయి కదా, సో దీంట్లో మంచి పర్ఫార్మెన్సెస్ కూడా కనబరచాలని అయితే కోరుకుందాం. అదేవిధంగా ఈ అజిత్ అగర్కర్ ఒక విషయాన్ని మీడియాతో వెల్లడించడం జరిగింది. అదేంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎవరైతే ఉంటారో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకవేళ ఫామ్ కనబరిస్తే ఓకే డన్, లేదు అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటాము. అండ్ టెస్టుల్లో వీళ్ళకు చోటు కూడా కరువు అవ్వడం మాత్రం గ్యారంటీ అని కూడా స్పష్టం చేశారు. సో మరి ఇవన్నిటికీ ఎలాంటి ఆన్సర్స్ చెప్తారనేది కూడా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కమ్ బ్యాక్ టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.